నా దేవుడు నన్ను ప్రేమించి ఆయన మరణించి నాకు జీవం ఇచ్చాడు. ఎందుకంటే నా ఎదుటి వారిని నేను సజీవునిగా క్రీస్తునందు స్థిరునిగా చేయటానికి ఆ కృపగల దేవుడు నాకు జీవం ఇచ్చాడు. దాని కొరకు నేను పని చేయాలి. చాలామంది దేని కొరకో పని చేస్తున్నారు. పొలాలు కొనటానికి, భవనాలు కట్టడానికి, దేనికో పని చేస్తూ ఉన్నారు. నీవు ప్రభునందు విశ్వాసులను క్రీస్తునందు స్థిరపరచటానికి పని చేయాలి. అది ఎంత నష్టమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని ఆకలి దప్పులైనా సరే, ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో వ్యక్తులను క్రీస్తునందు స్థిరపరచగలిగితే పరలోకంలో ప్రభులు వారు నిన్ను చాలా కొనియాడతాడు. ఆయన నిన్ను చాలా కొనియాడతాడు. ఆయన హల్లెలూయా. నీ పరిచర్యను ప్రభులు వారు చాలా ఘనంగా ఎంచుతాడు ఆ స్థలంలో. కాబట్టి ఈ స్థలంలో నుండి వెళ్ళేటప్పుడు నా మనవి, శవాలుగా మీరెళ్ళొద్దండి. దేవుని